పువర్తి గ్రామంలో హిడ్మా ఇంటి నుంచే మొత్తం అంతా కూడా నడిచేది. ఇక్కడ నుంచే మావోయిస్ట్ వ్యూహాలు నడిచేవి. మావోయిస్ట్ పార్టీ పిఎల్జిఏ వ్యూహం అంతా నడిచేది. ఎక్కడ దాడి చేయాలి, ఎక్కడ దాడి చేయకూడదు, మావోయిస్ట్ పార్టీని ఏ విధంగా సంస్థాగతం చేయాలి అనేటువంటిది ఇక్కడ నుంచే చేసేవారు అనేటువంటిది నాకు ఉన్నటువంటి ది బెస్ట్ సోర్స్. సో అందుకోసమే హిడ్మా ఇంటితో పాటు హిడ్మా ఇంటి వెనుక ఏముంది, ఈ స్థలానికి ఎందుకింత ఇది ఉంది అనేటువంటిది నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఇదిగో ఈ చింత చెట్లు మీరు చూస్తున్నారు కదా, ఈ చింత చెట్లు హిడ్మా వ్యూహాలకు ఇది నెలవు. మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో ఇక్కడ పట్టు ఉన్నప్పుడు, మావోయిస్ట్ పార్టీకి ఇక్కడ పూర్తి ప్రాబల్యం ఉన్నప్పుడు హిడ్మా ఇంటి వెనుక ఉన్నటువంటి ఈ చెట్ల కిందే వ్యూహరచన చేసేవాడు అని చెప్పి ఇక్కడ ఇంటెలిజెన్స్ బలగాలు, పోలీస్ బలగాలు మాత్రమే కాకుండా స్థానిక గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఈ చింత చెట్ల కిందనే ఇక్కడే కూర్చొని చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పహారా ఏర్పాటు చేసుకొని హిడ్మా మావోయిస్ట్ వ్యూహాలని, ప్రతీకార వ్యూహాలని పూర్తి స్థాయిలో అమలుపరిచాడు, ఇక్కడి నుంచే వ్యూహరచన చేశాడు అని చెప్పి క్లియర్ కట్గా మనకు తెలిసింది. ఇది ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు మీరు. ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు మీడియాలో ఎవరూ కూడా ఈ విజువల్స్ మీకు చూపించలేదు. సో ఈ చింత చెట్లని బేస్ చేసుకొని ఇక్కడే హిడ్మా తన వ్యూహరచన చేసేటువంటి వాడు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోనే, ఈ విశాలమైనటువంటి ఈ ప్రాంతంలోనే మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి గెరిల్లాలకు, అంటే పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో ఉన్నటువంటి సభ్యులకు ఇక్కడే కఠోరమైన శిక్షణ ఇచ్చేటువంటి వాడు హిడ్మా అనేటువంటిది ఇంకొక క్రెడిబుల్ సోర్సు. సో ఆ సోర్సు బలంగా ఉంది కాబట్టే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మీకు చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించనే చెప్పాలి. హిడ్మా చనిపోయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ మారలేదు, మార్పు ఇప్పుడిప్పుడే వస్తోంది అనేటువంటిది చెప్తున్నారు. సో అందుకోసం అని చెప్పి పువర్తి గ్రామానికి ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఎంతో సాహసానికి ఒడిగట్టి తెగించి మనం డైల్ న్యూస్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టవర్ని ఏ ప్రాంతంలో అయితే హిడ్మా తన వ్యూహరచన చేశాడో, ఏ ప్రాంతంలో అయితే తన మావోయిస్ట్ పంధాకు అలాగే ప్రతీకార దాడులకు పెట్టాడో అక్కడ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడేలా చేశాము అని చెప్పి ఆపరేషన్ కగార్లో భాగంగా బలగాలు ఏవైతే చెప్పాయో దానికి సాక్ష్యంగా ఇక్కడ తలెత్తుకున్నటువంటి ఈ జాతీయ జెండాను మాత్రమే కాకుండా ఈ సోలార్ టవర్ని మనము చూడొచ్చు. ఇది ది మోస్ట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ తెలుగు మీడియా కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. బహుశా హిడ్మా ఇల్లు, హిడ్మా కుటుంబ సభ్యులను చూపించాయి, కానీ హిడ్మా ఎక్కడ తన మావోయిస్ట్ పంధాన్ని ఇంకా సానబెట్టాడు, ఎక్కడ తన వ్యూహాలకు చేశాడు, ఏ దాడులకి పురుగొల్పాడు అనేటువంటిది మనకు ఈ విజువల్స్ ద్వారా మనకు క్లియర్ కట్గా చూడొచ్చు. ఇది ది మోస్ట్ ఎక్స్క్లూజివ్. ఇదిలా ఉంటే నా వెనుక మీరు చూస్తున్నటువంటి ఈ శిలాజాలు, ఈ శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒకప్పుడు స్తూపం. పువర్తిలో ఉన్నటువంటి కొంతమంది అమరులకు గుర్తుగా, అలాగే హిడ్మా వాళ్ళ అన్నయ్యకు గుర్తుగా ఇక్కడ ఒక స్తూపం నిర్మించారు. ఆ స్తూపం నిర్మిస్తే ఆపరేషన్ కగార్లో భాగంగా పువర్తిలో పోలీస్ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి తర్వాత ఆ స్తూపాన్ని ధ్వంసం చేశారు ఆపరేషన్ కగార్లో భాగంగా పోలీసులు బలగాలు. చూడొచ్చు, ఇది ఒకప్పుడు స్తూపం. ఇది హిడ్మా వాళ్ళ అన్నయ్య గుర్తుగా నిర్మించినటువంటి స్తూపము. కానీ పోలీసులు వచ్చిన తర్వాత ఆ బలగాన్ని, ఆ స్తూపాన్ని మొత్తాన్ని కూల్చివేశారు. అక్కడక్కడ ఎర్ర రంగు అంటుకున్నటువంటి ఇటుకలు, ఎర్ర రంగు అంటుకున్నటువంటి ఆ స్తూపం తాలూకు గుర్తులు మనము చూడొచ్చు. ఇటైతే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది, అటు మాత్రం కేవలం ఇదంతా ఉంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది స్తూపం బేస్గా మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇప్పటికీ స్తూపం పునాది రాళ్ళు అక్కడే ఉన్నాయి, ఎర్ర రంగు అంటుకొని ఉన్నాయి. ఇది హిడ్మా వాళ్ళ అన్నయ్య స్తూపంగా చెప్తున్నప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్కౌంటర్లో పిఎల్జిఏ పోరులో చనిపోయినటువంటి వాళ్ళ గుర్తుగా ఈ స్తూపాన్ని నిర్మించాడు హిడ్మా. ఈ స్తూపాన్ని నిర్మించేందుకు హిడ్మా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. చాలా ఎన్నో నిర్బంధాలని అధిగమించి ఇక్కడ స్తూపం నిర్మించాడు. కానీ ఆపరేషన్ కగార్లో భాగంగా ఇక్కడ మావోయిస్ట్ పార్టీ ఆనవాళ్ళని, స్తూపాలని ఏం లేకుండా చేయాలని చెప్పి అనుకున్నటువంటి సర్కార్
జనతన సర్కార్ను కూల్చేసిన భాగంగానే ఇక్కడ స్తూపాన్ని కూల్చేసిందని చెప్పాలి. సో ఇది హిడ్మా రహస్య స్థావరం, హిడ్మా గెస్ట్ హౌస్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే హిడ్మా తన వ్యూహాలకు పదును పెట్టినటువంటి ప్లేస్గా చెప్పవచ్చు. హిడ్మాని కొట్టకముందు, అంటే హిడ్మాని ఎన్కౌంటర్లో చంపకముందు హిడ్మా గ్రామం పువ్వర్తిని క్యాప్చర్ చేసుకునేటువంటిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ మిలిటరీ ఏర్పాట్లని, ఆ మిలిటరీ ట్రైనింగ్ ఏర్పాట్లని మొత్తాన్ని కూడా సిఆర్పిఎఫ్ బలగాలు, జవాన్లు, పోలీసులు, డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ మొత్తం అంతా కూడా కుప్పకూల్చారు. దానికి ప్రధాన సాక్ష్యమే ఇప్పుడు మీరు చూసినటువంటి ఆ టవర్, ఆ మూవన్నెల పతాకం మాత్రమే కాకుండా ఇక్కడ కుప్పకూలిపోయినటువంటి స్తూపంగా కావచ్చు. సో ఓవరాల్గా హిడ్మా స్వగ్రామమైనటువంటి పువ్వర్తిలో హిడ్మా సొంత ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం సాధించినటువంటి పైచేయి. అయితే పువ్వర్తి హిడ్మా మరణం తర్వాత ఎలా ఉంది, హిడ్మా గురించి ఏమనుకుంటున్నారు, ఏంటి అనేటువంటి దానిపై ఇంకా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హిడ్మా స్వగ్రామం పువ్వర్తి నుంచి కెమెరా పర్సన్ రాజ్తో విజయ్ సాధు, డైల్ న్యూస్ కోసం.